హాయ్ అండి. ఈరోజు మేమైతే వాడపల్లి వెళ్ళాము. ఇప్పుడైతే వాడపల్లి అందరికీ తెలుసు. ఫస్ట్‌లో అయితే అలా ఎవ్వరికీ తెలిసేదే కాదు. అంత డెవలప్ కూడా లేదు. 5 ఇయర్స్ నుంచి అయితే డెవలప్ అవుతుంది. నేనైతే నా చిన్నతనం నుంచి అయితే టెంపుల్‌కైతే వెళ్తున్నాను. ఇక్కడైతే 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి కోరికన్నా నెరవేరుతుంది. ఇక్కడ వాళ్ళందరికి కూడా కోరికలు అలాగే నెరవేరుతున్నాయి. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు కంపల్సరీ చేయాలి. అలా చేసిన వాళ్ళకి 7 వారాలు పూర్తయ్యేలోపు అయితే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నేను కూడా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేశాను. అనుకున్న కోరిక అయితే నెరవేరింది. సెకండ్ టైం కూడా నేనైతే వెళ్ళాను. 7 శనివారాలు అయితే కంప్లీట్ అయిపోయి కోరిక అయితే నెరవేరలేదు. నేను అనుకున్నదైతే నెరవేరలేదు. అప్పుడు నాకు ఒకరైతే చెప్పారు, 7 శనివారాలు వెళ్ళిపోవడమే కాదు, 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఫస్ట్‌లో ఇలా లేదు. ఒక గురువుగారిని తీసుకొచ్చినప్పుడు యజ్ఞం చేసి అంటే వామగుండం చేసి చెప్పారంట. 7 శనివారాలు 7 ప్రదక్షిణలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. 7 ప్రదక్షిణాలు అయితే చెల్లించవలసిందే. 7 శనివారాలు అని అయితే చెప్పారంట. అలా చేసిన వాళ్ళందరికీ కోరిక అయితే నెరవేరుతుంది. ఫస్ట్ టైం అయితే నేనైతే అలాగే చేశాను. నా కోరిక అయితే నెరవేరింది. సెకండ్ టైం అయితే నేనైతే చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను మళ్ళీ. నా కోరిక నెరవేరిందో లేదో నేను ముందొచ్చే వీడియోస్లో అయితే మీతో అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఆ కోరిక అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ కోరిక అయితే నెరవేరినప్పుడు మీతో అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి అయితే నాది 5 శనివారాలు పూర్తయింది. ఇంకా 3 శనివారాలు ఉన్నది. చూద్దాం ఎంతవరకు నిజమవుతుందో. ఫస్ట్ అయితే నాకైతే నిజంగా నెరవేరింది. సెకండ్ అయితే కాదు. అప్పుడైతే నా తప్పు అయితే ఉంది. 7 ప్రదక్షిణాలు నేను చేయలేదు. ఇప్పుడు 7 ప్రదక్షిణాలు చేస్తున్నాను. 7 శనివారాలు వెళ్తున్నాను. నేనైతే న్యూగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నా ఛానల్ నచ్చితే మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. వెళుతుందో అప్పుడు నేను అవతరిస్తాను. ఒకరోజు నారదముని మహర్షులందరూ వైకుంఠంలో ఉన్న విష్ణుని కలిసి కలి ప్రభావం వల్ల ప్రజలు పాపాలు చేస్తున్నారు, వాళ్ళని రక్షించాలని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు గౌతమి ప్రవాహంలో చందనపు పేటికలో నౌకపురి చేరుకుని అక్కడ అవతరిస్తానని చెప్తాడు. కొంతకాలం తర్వాత నౌకపురిలో చందనపు పెట్టి నదిలో కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసి చూద్దాం అనుకుని దగ్గరికి వెళ్లేసరికి మాయమైపోయేది. ఒక రోజు ఆ ఊర్లో వృద్ధ బ్రాహ్మణుడి కల్లోకి విష్ణు వచ్చి, కలి ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారుజామున నది స్నానం చేసి మంగళ వాయిద్యాలతో నౌకలో నది మధ్యలోకి వెళ్తే గరుడు పక్షి వాలే చోటు ఆ పెట్టె కనిపిస్తుందని చెప్తాడు. విష్ణువు చెప్పినట్టే తర్వాత రోజు ఆ ఊర్లో వాళ్ళకి పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టి తెరిచి చూస్తే లక్ష్మి సమేత విష్ణుమూర్తి కనిపిస్తాడు. చూసారు కదా, ఇదే వాడపల్లి టెంపుల్ స్టోరీ. ఇదైతే రియల్ స్టోరీయే. నాకు తెలిసింది కూడా ఇదే స్టోరీ. నేను యూట్యూబ్లో చూసిన ఈ స్టోరీయే వచ్చింది. ఇదండి స్టోరీ. వాడపల్లి ఎర్రచందన సరపుడు ఇలా వచ్చారు చెక్కపెట్టులోని.